ఫోన్లో అడగచ్చుగా అంది ముద్దుగా పెదవులు ముడిచి. ఇక్కడే ఉంటే నేనే రెడీ చేస్తా అన్నాడు. వద్దులే వెళ్ళు, నువ్వు వచ్చేసరికి రెడీ అవుతానని వాష్రూమ్లోనికి దూరింది. సిగరెట్ వెలిగించి కిందకు వెళ్ళాడు. పొడవాటి జడను ఆ డ్రెస్కి ఎలా సెట్ చేయాలో అర్థం కాక తికమక పడుతుంది. డ్రెస్ కంఫర్ట్గా ఉందా, స్లీవ్లెస్ అయినా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఉండడంతో తనకి బాగా నచ్చింది. లైట్గా ఫౌండేషన్ అప్లై చేసి లిప్స్టిక్ కాజల్ వేసుకుంది. జుట్టు బన్ పెట్టింది. కొండలా ఉంది. లాంగ్ హెయిర్ ఉంటే ఇన్ని కష్టాలని ఇప్పుడే తెలిసింది. నా వల్ల కాదు, కోంబ్ చేసి చేతులు నొప్పులు వస్తున్నాయని కౌశి ఇంకా రాకపోవడంతో బాల్కనీలోకి వచ్చి బయట వ్యూ చూస్తుంది. సాయంత్రం అవుతుంది. వెనుక నుంచి చుట్టుకున్న చేతులకి ఈ హెయిర్ని ఎలా స్టైల్ చేయాలో నాకు తెలియలేదు కౌశి అంది ఇన్నోసెంట్గా క్యూట్గా. అడుగుతుంటే భుజాన్ని కొరికి చెయ్యి పట్టుకుని లోపలికి లాక్కెళ్ళి మిర్రర్ ముందు నిల్చోబెట్టి జడ లూజుగా అల్లి సైడ్న వైట్ రోజ్ పెట్టి కదలకుండా పిన్ పెట్టాడు. ఓయ్ ఏంటి ఈ లుక్, విచిత్రంగా ఉంది తెలుసా, బాగుందా లేదా? కొత్తగా ఉంది కానీ నచ్చింది అంది పువ్వును తడుముతూ. కొంచెం కిందకి దిగిన నెక్ క్లీవేజ్ని షో చేస్తుంటే అక్కడ పడిన చూపుకి కళ్ళని తిప్పేసి బాత్కి వెళ్ళాడు. అతను వచ్చేసరికి స్నాక్స్ తెప్పించుకున్న ప్రియ తింటుంటే ఆకలి ఎక్కువయిందా నీకు అని అడిగాడు వెట్ హెయిర్ రబ్ చేసుకుంటూ. ప్రెగ్నెన్సీలో ఆకలి ఎక్కువగానే ఉంటుంది అంది సమోసా నములుతూ. ముందుకు వంగిన కౌశి కార్నర్కి అంటుకున్న ఆలూ పీస్ లీక్ చేస్తూ లోయర్ లిప్ని బైట్ చేసి వెనిలా ఫ్లేవర్ అన్నాడు. నవ్వుతూ అతనికి మరో పీస్ పెట్టింది. కౌశి కూడా రెడీ అయ్యాక ఇద్దరు క్యాబ్లో విహారయాత్రకి కదిలారు. ఒక ప్లేస్లో దిగి మళ్ళీ కాల్ చేస్తానని క్యాబ్ను పంపేసి ప్రియా హ్యాండ్ పట్టుకుని చిన్న చిన్న వీధుల్లో నడుస్తున్నాడు. అతని చేతిని పెనవేసిన ప్రియాకి ఇలా నడవడం పెద్ద గిఫ్ట్గా అనిపిస్తుంటే కళ్ళ ముందున్నవేవి అందంగా కనిపించడం లేదు. కౌశి బీచ్కి వెళ్దామా? ఇప్పుడు నైట్ అవుతుంది, వ్యూ ఏముండదు. నీతో ఒంటరిగా సముద్రపు ఒడ్డున కూర్చుని ఎగసే అలల్ని చూడాలని ఉంది. అక్కడికి వాకబుల్ డిస్టెన్స్లోనే ఉన్న బీచ్కి తీసుకువెళ్ళాడు. కౌశితో ఇసుక తిన్నెలపై కూర్చున్న ప్రియాకి ఆ ఆనందం జీవితంలో మరుపురానిదే అయ్యింది. నా కోసం ఏం చెప్పినా చేస్తున్నావు, మా ముద్దు చేస్తున్నావు అని కౌశి బుగ్గ లాగుతుంటే ఇంత టెంప్ట్ చేయకు, కష్టం ఆగడం అన్నాడు. నిన్ను గెలికాను చూడు, నాకు బుద్ధి లేదని తల మొత్తుకుని నేను అలా నీళ్ళలో ఆడుకుంటానని శాండిల్స్ తీసేసి తడి ఇసుకలో ఒక్కో అడుగు వేస్తున్న ప్రియా చిన్న పాపలా అనిపించిన కౌశి పెదవులు అందంగా విచ్చుకున్నాయి. ఫోన్ ఆన్ చేసి అలలతో ఆడుతున్న ఆమెని వీడియో తీస్తూ నవ్వుకున్నాడు. వాళ్ళిద్దరూ గమనించలేదు ఓ జత కళ్ళు గమనిస్తున్నాయని. కౌశి ఇలారా, అక్కడ కూర్చుంటే ఎలా అని వెనక్కి వచ్చిన ప్రియ కౌశి చెయ్యి పట్టుకుని నీళ్ళలోకి లాక్కెళ్ళింది. కౌశి చేతులు లాక్ చేస్తూ బాగుందిలా అంది భుజానికి తల వాల్చుతూ. నీ వింత చిట్టి కోరికలని నాకు తెలియదే, ఇన్ని రోజులు చిన్నపిల్లలా సంబరపడుతున్నావు ఈ వాటర్కే అన్నాడు. ఆనందం నీతో కలిసి ఉండటంతో వచ్చింది కౌశి, నువ్వు లేకుండా అంతఃపురంలో ఉన్న శ్మశానంలో తో సమానం నాకు అంది. ఇలాంటి మాటలకే పడేస్తావు నన్నని ప్రియాని ముందుకు తెచ్చుకొని బ్యాక్ నుంచి టమ్మీతో సహా హగ్ చేసుకుని పున్నమి చంద్రుడిని చూస్తున్నాడు. అతని ఛాతికి తల అంచి లయబద్ధమైన గుండె సడిని అలల హోరుని ఏకకాలంలో వింటున్న ప్రియాకి అదో మరపురాని అనుభూతి. ఇక వెళ్దామా, చాలాసేపు అయింది, వాటర్లోనే ఉన్నావు అంటూనే ఆమెను చేతుల్లోకి లిఫ్ట్ చేశాడు. కౌశి మెడ చుట్టూ చేతులు వేసి పాపన ఎత్తుకున్న నడుస్తా వదులు, బాగుందిలా నీ సెక్సీ కర్వ్స్ సాఫ్ట్ బ్రెస్ట్ తగులుతుంటే నాటీగా అంటున్న కౌశి జబ్బకి ఒకటేసి నడుస్తానని కిందకు దిగి నడక ప్రారంభించింది. ఇద్దరు ఫుట్వేర్ చేత పట్టుకొని ఆమె వెనుక వస్తున్నాడు. చాలా నచ్చింది ఇలా తన కోసం వస్తున్న కౌశిని చూసి. నేరుగా ఓ చాయ్ దుకాణానికి వెళ్ళి వేడివేడి చాయ్ చెప్పింది. అక్కడే ఉన్న కొంతమంది కుర్రాళ్ళు చందమామలా మెరిసిపోతున్న ప్రియాని రెప్ప వాల్చకుండా చూస్తుంటే ఆమె భుజాలు కప్పేసింది. డెనిమ్ జాకెట్ ఒకటి. నవ్వుకుంటూ టీ కప్ ఇస్తూ తీసుకో అంది. చురచురా చూస్తూ కప్పు తీసుకుని మనీ ఇచ్చి ప్రియాని లాక్కొచ్చి బైక్కి ఆనించి చేయి చూపించి వాత పడాలని తీటగా ఉందని అన్నాడు. ఎందుకు కొడతా, నేనేం చేశాను? ఇన్నోసెంట్గా అడుగుతూ టీ కప్ ఖాళీ చేసి ఎంత బాగుంది అని ఆస్వాదిస్తుంది.
నిన్నిలా కాదని ఎత్తి బైక్ బ్యాక్ సీట్ మీద కూర్చోబెట్టి బైక్ స్టార్ట్ చేశాడు. ఓయ్ ఎవరిదిది అంది బైక్ చూస్తూ. నీ మొగుడిది అంటూ బైక్ రైజ్ చేశాడు. అప్పడంలా వెనక అతుక్కుంది. మెత్తని మల్లె చెండులా చుట్టుకున్న ప్రియాని మిర్రర్లో చూశాడు. హాయిగా కళ్ళు మూసుకొని తన నడుముని బిగించి హత్తుకుంది. బాగా ధైర్యం వచ్చేసిందే నీకు. నా మొగుడు ఉన్నాడు నన్ను చూసుకోవడానికి. నాకేం భయం, అందుకే ఈ ధైర్యం. కళ్ళు తెరవకుండా చెప్పి కౌశి వీపుకి పళ్ళని దించింది. నీ ఎందుకు కొరుకుతున్నావు? షర్టు తీసే కౌశి, నీ బేర్ బాడీని కొరకాలని ఉంది. నిజంగా? అయితే బటన్స్ తీసేయి అన్నాడో లేదో నెమ్మదిగా షర్ట్ బటన్స్ తీసిన ఆమె కౌశి బైక్ స్లో చేయగానే షర్ట్ తీసి నవనవలాడుతున్న అతని బాడీకి కసుక్కున పళ్ళు దించింది. రాక్షసులా తయారవుతున్నాడే. బైట్ పెయిన్ ఎంజాయ్ చేస్తున్నాడు. నొప్పిగా ఉందా? గడ్డ కట్టిన బ్లడ్కి ఎంగిలి పూస్తూ అడిగింది. నువ్విలా రెచ్చిపోవడమే కావాలి నాకు, కానీ నీ శక్తినంతా కూడగట్టుకుని శాడిజం చూపించు. రివెంజ్ ఎలా తీర్చుకోవాలో నాకు తెలుసు అంటూ వీపుని ఆమెకి అప్పగించి బైక్ని ఓ ఫారెస్ట్ ఏరియాలోకి తిప్పాడు. అతని మీద ఇంత ప్రేమ ఉందా అని ఆ కొద్దిపాటి ప్రయాణంలో అర్థమైంది ఆమెకి. ఆడపిల్లల టచ్ కోసం అబ్బాయిలు ఎలా ఆశపడతారో తెలుసు, కానీ ఒక అబ్బాయి బాడీ కోసం ఇంతలా క్రేవింగ్స్ అమ్మాయిలకి ఉంటాయని అనిపించింది. కౌశి వీపు మీద దిగిన పంటి ఘాట్లకు మంట ఎత్తిపోతున్న స్కిన్ కూడా మజా ఇస్తుంటే బైక్ ఓ మౌంటైన్ ఏరియాలో ఆపి బైక్ సైడ్కి కట్టిన బ్యాగ్ తీసి మంచి ఏరియాలో టెంట్ వేశాడు. ఓయ్ ఏంటిది? కళ్ళు కనబడడం లేదా? అది సరే, ఇక్కడికి ఈ టైంలో డేంజర్ ఏమో కౌశి అంది. చుట్టూ చీమ కూడా చిటుక్కుమని నిశ్శబ్దం. కనుసూపు మేర జాడలేని మనిషి అలికిడికి. పైన పండు వెన్నెల కాంతి తప్ప మరే వెలుగు లేదు. కౌశి, మొగుడు ధైర్యం అని ఏదో వాగా అయిపోయిందా నీ ధైర్యం? వెక్కిరిస్తుంటే నాకేం భయం లేదు అని కౌశికి హెల్ప్ చేసింది. ఇవన్నీ ఎప్పుడు సెట్ చేసావు? ఊరికే సోది కొట్టడానికి వెళ్ళానా నిన్ను రూమ్లో వదిలేసి? నా అరేంజ్మెంట్స్ నాకుంటాయి. పబ్ అన్నావు, ఎదవల కళ్ళు నా పిల్ల మీద పడితే నాకు మండుద్ది. అక్కడికి వెళ్తే అదే జరుగుతుంది. అందుకే డ్రాప్ అయ్యా. కుళ్ళుబోతోడా? ఎస్ ఐయామ్ అంటూనే మెత్తని ఫోమ్ బెడ్ వేసి ఆమెని లోపలికి లాక్కుని టెంట్ జిప్పు వేశాడు. బయటికి లోపల ఉన్న వాళ్ళు చేసే పనులు కనిపించవు. ఏంటే ఇది? వీపు చూపించాడు. నీ మీద నా ప్రేమ అంది నవ్వుతూ. తెల్లగా హంసలా ఉన్నావు. తెల్లారేసరికి బొచ్చు పీకేసిన కోడిలా చేయకపోతే నా పేరు నవ్వింది. నీకు తెలుసుగా అంటూనే ఆమెని అల్లుకుపోయి ఊపిరి ఆడనంత ఉక్కిరి బిక్కిరి చేసి ఒంటి నిండా పంటి గాడ్లను బహుమతించి ఇష్టంగా ఆమెలోకి ప్రవేశించాడు. బిగబట్టిన ప్రియా పెదాలని సున్నితంగా ముద్దాడుతూ రిలాక్స్ అంటూనే తన ఫోర్స్ పెంచాడు. కౌశి అతని వేలు బలంగా పెనవేసింది. డ్రాప్ అవ్వనా బాధగా అడిగాడు. వద్దు, ఐ వాంట్ యూ కౌశి. ఐ విల్ బేర్ ఎనీ పెయిన్ ఫ్రమ్ యూ. ఐఎమ్ రెడీ. తడి కళ్ళతో ఇష్టంగా నవ్వింది. నచ్చావే నా బంగారు బేబీ, కొంచెం ఓర్చుకో, మర్చిపోలేని సుఖాన్ని చూపిస్తానని ఆమెని గాఢంగా అల్లుకుని కదలికలను పెంచాడు. ఉదయం 5 గంటలు. వెచ్చని కౌశి కౌగిట్లో హాయిగా పవలిస్తుంది. ఏయ్ బేబీ లే, ఇక వెళ్దాం. నాకు ఓపిక లేదు కౌశి, లేవలేను. భరిస్తాను అన్నావు కదే. గడ్డం కొరికాడు. భరించాను కదా, అప్పుడు తట్టుకొని ఇప్పుడు పడిపోయావు. మూతి ముడిచింది. కాఫీ తాగుతావా? నిద్రమత్తు వదులుతుంది. ఇది నిద్రమత్తు కాదురా మగడా, నీ మత్తు ఎక్కిందిగా, అది ఇప్పట్లో దిగదని ఎత్తుకోమంది. లైట్ వెయిట్ బెడ్తో సహా ఎత్తుకొని బయటకు తీసుకొచ్చి అక్కడే ఉన్న ఓ పెద్ద బండరాయి మీద కూర్చొని ఒళ్ళో ఆమెను పెట్టుకున్నాడు. ఉదయపు చలిగాలి స్వచ్ఛంగా వీస్తుంది. గుండెల నిండా గాలి పీల్చుకొని ఈ ప్రపంచంలో అదృష్టవంతులు ఎవరో తెలుసా కౌశి? ఎవరు? ఆమెను ఇంకా దగ్గరకు తెచ్చుకున్నాడు. మనం ప్రేమించిన వారితో కలిసి కబుర్లు చెప్పుకుంటూ ఓ కప్పు కాఫీ తాగేవాళ్ళు. ఏకాంతంలో ఇష్టంగా ప్రేమను ఇచ్చి పుచ్చుకునేవారు. అబ్బో, టీ చేయకు. పోనీ టీ చేయనా? గుర్రుగా చూస్తూ లేవబోతుంటే ఉండవే, చేతికి సాఫ్ట్గా కొన్ని ట్రెజర్స్ తగులుతున్నాయి అన్నాడు. చి పోరా అని లేచి కాఫీ టీ ఏదైనా పెట్టు, డ్రెస్ వేసుకొస్తానని టెంట్లో దూరిన ఆమె బయటికి వచ్చేసరికి గుమగుమలాడే వేడివేడి కాఫీ పొగలు కక్కుతోంది కప్స్లో. నా మొగుడు బంగారమని కౌశి బుగ్గల్లాగి ముద్దాడి కప్పు తీసుకొని చీర్స్ చెప్పింది. ఆమె కళ్ళలో, మొహంలో, మాటల్లో ఇంత ఆనందం ఇన్ని రోజుల్లో ఎప్పుడు చూడలేదు కౌశి. ఆమె అందం ఇంకా పెరిగింది ఈ ఆనందానికి.
కాఫీ తాగాక సిటీకి రిటర్న్ అయ్యారు. రావడమే బెడ్కి అతుక్కుపోయిన ప్రియ. కౌశి బలవంతంగా ఫుడ్ పెడితే తిని సాయంత్రం వరకు లేవలేదు. ఆమెని అంటి పెట్టుకొని తను నిద్రపోయిన కౌశి 6ంటికి అలారం మోగడంతో లేచాడు. ఆఫ్ చేయి కౌశి. చెవులకు పిల్లోస్ పెట్టుకుంది. ఇక చాలు నిద్ర లేవవే. ఒక్కరోజు పనికి 2 రోజులు రెస్ట్ తీసుకుంటున్నావని కసిరాడు. నీకేం బాగానే చెప్తావు. పులుసు కారిపోతుంది నాకు నీతో వేగలేక. అయినా ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? ఇవాళ లాస్ట్. రేపు నైట్కి ముంబై రిటర్న్ అవుతున్నాం. దిగ్గున లేసి కూర్చున్న ప్రియ కౌశి నాన్నకి ఒక్క ఫోన్ చేసి మన పెళ్లి విషయం చెప్తాను ప్లీజ్ అని రిక్వెస్ట్ చేసింది. అవసరం లేదు ఖచ్చితంగా చెప్పి టవల్తో వాష్రూమ్లోకి వెళ్తూ నాకు చెప్పకుండా ఫోన్ చేస్తే చంపలు పగులుతాయని మాస్ వార్నింగ్ ఇచ్చి మరీ వెళ్ళి హాట్ షవర్ కింద నిల్చున్నాడు. అతని కళ్ళలో నవ్వుతూ హ్యాపీగా ఉన్న ప్రియా కళ్ళు మోహమే కనిపిస్తున్నాయి. ఏయ్ ఇలారా పిలిచాడు కాదు అరిచాడు. కన్న తండ్రితో తన ప్రేమ నెగ్గిందని చెప్పాలని ఆశపడుతున్న ఆమె కౌశి వద్దనేసరికి డిసప్పాయింట్ అయ్యింది. నిన్నే వినిపిస్తుందా? మరోసారి అరిచాడు. కదల్లేదు అలిగిన ఆమె. 3 కౌంట్ చేస్తా. రాకపోతే నువ్వు ఇంకా ఎప్పటికీ నీ నాన్నని చూడలేవు అనడమే బాత్రూమ్ డోర్ నాక్ చేసింది. తీశాడు. కుడి బాడీతో ఉన్న అతన్ని గుర్రుగా చూస్తూ ఎందుకు పిలిచా అంది ఎర్రబడ్డ కళ్ళతో. ఏంటే టోన్ మారింది? ఏం లేదు పెదవులు బిగించి చెప్పింది. కమ్. రా. రాను. కౌశి చెయ్యి పట్టి లోపలికి లాగి హాట్ వాటర్ నింపిన టబ్బులో ఆమెను దించి తను దిగాడు. మాట్లాడలేదు. అలిగింది కదా. మొహం తిప్పుకుంది. ఆమె నుంచి డ్రెస్ వేరు చేస్తూ నీకు నేనంటే ఇష్టమా మీ నాన్న అంటే ఇష్టమా అని అడిగాడు. కావాలని అడుగుతున్నావు కదా అంది. డౌటా? నువ్వంటేనే చెప్పింది పళ్ళు కొరుకుతూ. మరి నాన్న జపం ఎందుకు? వాళ్ళని వద్దనుకునే నాతో వచ్చేసావు. ఇప్పుడు వాళ్ళని ఎందుకు మన మధ్యకు తెస్తున్నావు? చురుగ్గా చూస్తూ నెక్కు మీద బైక్ ఇచ్చాడు. వాళ్ళని మర్చిపోమ్మని చెప్తున్నావా? ఆబ్వియస్లీ నువ్వు నేను అంతే. మన మధ్యకు ఎవరు వచ్చినా నేను బేర్ చేయలేను. మరి మన బేబీ? ఇంకా టైం ఉందిగా ఆలోచిద్దామని. హెడ్ బాత్ చేస్తావా అని అడిగాడు. వద్దు అని ఆమె అనేలోపే నల్లని కురులు వీపున పరుచుకున్నాయి. ఆ రోజు నైట్ గోవాలో షాపింగ్ చేసి కాసేపు బయట ఎంజాయ్ చేసి అర్ధరాత్రికి వచ్చారు. తండ్రి గురించి అతన్ని అడిగి కోపం తెప్పించే కంటే ఇంటికి వెళ్ళాక చెప్తే పోతుందని ఊరుకుంది. ముంబై వచ్చేలోపు తన కోరికనంతా ఆమె మీద చూపించిన కౌశి ప్రియాని పూర్తిగా తన మాయలో పడేలా చేయడంలో సక్సెస్ అయ్యాడు. అతన్ని వదిలి ఉండాలన్న థాట్ కూడా ఆమె భరించలేనంత డ్రగ్గులా ఎక్కించాడు తన మైకాన్ని. ముంబైలో ఇంటికి కాకుండా ఆఫీస్కి తీసుకొచ్చాడు. ఇంటికి వెళ్ళట్లేదా అడిగింది సోఫాలో కూర్చొని రిలాక్స్ అవుతూ. అర్జెంట్ వర్క్ ఉంది చూసుకుని వీలైతే నైట్కి లేదంటే మార్నింగ్ వెళ్దాం. నీకు ఓకే కదా అన్నాడు. అని నవ్వి పర్సనల్ రూమ్లోకి ప్రియా వెళ్తే యశ్వంత్ నుంచి వస్తున్న కాల్ లిఫ్ట్ చేసి బాల్కనీలోకి వెళ్ళిన కౌశి సిగరెట్ పఫ్ వదులుతూ దొరికాడా వాడు అని అడిగాడు. నో కౌశి, కానీ ఉమాశంకర్ పరిస్థితి మాత్రం సీరియస్గా ఉంది. ప్రియాకి చెప్పావా అన్నాడు యశ్వంత్. లేదు చెప్పాలని అనుకోవట్లేదు. ఎలా? తను అడుగుతుంది కదరా. నేను మేనేజ్ చేస్తాను కానీ ఆ తేజ్ని ఎలాగైనా పట్టుకో. నా కొడుక్కి ఈసారి కొడితే కోసాలు కదిలిపోవాలని చెప్పి పఫ్ మీద పఫ్ పీలుస్తున్న అతని మనసు స్థిమితంగా అవ్వడం లేదు. కౌశి ఆకలిగా ఉంది ఫుడ్ ఆర్డర్ చేయి అంది ప్రియ. సిగరెట్ స్మాష్ చేసి వెళ్ళాడు. సడన్గా వచ్చేసరికి డ్రెస్ చేంజ్ చేసుకుంటున్న ప్రియ చప్పున గుండెకు డ్రెస్ పెట్టుకుని సిగ్గు లేదా అంత సడన్గా వచ్చేస్తావని అరుస్తుంటే నీడ్ యూ బ్యాడ్లీ బేబీ అంటూనే బెడ్ మీద వాల్చి ఇన్షర్ట్ చేసిన షర్ట్ పీకేసి ఆమెని హార్డ్గా సొంతం చేసుకోవడం స్టార్ట్ చేశాడు. కౌశి అతని రఫ్నెస్కి ఆమె శరీరం వణికిపోతుంది. ఆపితే రాక్షసంగా మారుతా. కాసేపు బేర్ చెయ్యి అని ఆమె ప్రతి అణువును అదిరిపడేలా వెచ్చని ముద్దులు కురిపిస్తూ ఘాటైన పంటిఘాట్లు పెడుతూ అశాంతం ఆమెను అయస్కాంతంలా అంటుకున్నాడు. ప్రియా కనుపాపలు నీళ్లతో నిండిపోయాయి కానీ అతన్ని ఆపే ప్రయత్నం చేయలేదు. కౌశి నుంచి వచ్చే ప్రతి కదలిక ఆమె నరనరాన వైబ్రేషన్స్ కలిగించింది. వదలడం అస్సలు తన వల్ల కానట్టు దాదాపు గంటకు పైగా ఆమెతో సంభోగించి కళ్ళు తేలేస్తున్న ప్రియా మొహాన్ని చూసి ఫినిష్ చేసి ఆమెకు నీళ్లు తాగించాడు.
సారీ బేబీ, ఐ కాంట్ కంట్రోల్ మై ఫీలింగ్స్ చెప్తూ ఎండిన పెదవుల్ని తడిచేసి పడుకోబెట్టి ఫుడ్ తెమ్మని చెప్పి డ్రెస్ చేసుకుని వెళ్ళిన కౌశి 5 నిమిషాల్లో ఫుడ్ తీసుకొచ్చి ఆమెకి తినిపించాడు. ఎందుకు ఇలా బిహేవ్ చేశావు? వీక్ వాయిస్తో అడిగింది. డోంట్ నో. ఏదో దాస్తున్నావు నా దగ్గర. ఎందుకు? ఎప్పుడు లేనిది నీ కళ్ళలో నాకు ఏదో స్ట్రేంజ్ ఫీలింగ్స్ కనిపిస్తున్నాయి. ఏం లేదన్నానుగా, పడుకో, లేదంటే నెక్స్ట్ రౌండ్ స్టార్ట్ అవుతుంది. వద్దొద్దు, ఇక చచ్చిపోతానని కౌశి పొట్టలో మొహం దాచుకొని, బాడీ పెయిన్స్ బీభత్సంగా ఉన్నాయి కౌశి, డాక్టర్కి కాల్ చేసి ఏదైనా మెడిసిన్ చెప్పమను. గొణుగుతూనే నిద్రలోకి జారుకుంది.